మాజీ మంత్రి మోత్కుపల్లి పరిస్థితి అయోమయంలో పడింది. సొంత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన్ను తెలంగాణ నేతలెవరూ కనీసం పలకరించడం లేదు. పార్టీలోకి ఆహ్వానాలు పలకడం లేదు. అయితే పొరుగు రాష్ట్ర నేతలు మాత్రం మోత్కుపల్లికి మద్దతు ప్రకటిస్తున్నారు. హైదరాబాద్కు వచ్చి మరీ ఆయన్ను కలుస్తూ సంఘీభావం పలుకుతూ ఉండడం చర్చనీయాంశమవుతోంది. దైలమాలో మోత్కుపల్లి పరిస్థితి. మోత్కుపల్లికి స్వాగతం పలకని ఏ పార్టీ? మోత్కుపల్లి నరసింహులు అంటే తెలంగాణ రాజకీయాల్లో తెలియని వారుండరు. టీడీపీ, కాంగ్రెస్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు పార్టీలు టికెట్ ఇవ్వనప్పుడు ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. తన సొంత నియోజకవర్గం ఆలేరైన 2009లో తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జిల్లాలు దాటి ఎన్నికల గోదాలోకి దిగి ప్రత్యర్థులను మట్టి కరిపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీలో ఉన్న ఆయన తన గళాన్ని గట్టిగా వినిపించారు. కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చారు. ఒక మాటకు 10 మాటలు అనేలా చిత్ర విచిత్రంగా విమర్శలు చేసేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తెలంగాణలో సజావుగా సాగేలా తన వంతు పాత్ర పోషించారు. అంతటి సమర్థత గల మోత్కుపల్లి తెలంగాణ ఏర్పాటు తర్వాత తన ప్రాధాన్యత కోల్పోయాడు. టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలన్న ఒక్క ప్రకటనలో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయితే ప్రస్తుతం పార్టీతో దశాబ్దాల బంధం తెగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. బలమైన రాజకీయ వేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్లో చేరాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. నాగర్ కర్నూలు ఎంపీ సీటు కోరుతున్న మోత్కుపల్లి నరసింహులకు గులాబీ పార్టీ ఆహ్వానం పలకడం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన రాకను కోరుకోవడం లేదు. మోత్కుపల్లి పట్ల పార్టీ వైఖరి అలా ఉంటే రాజకీయ నాయకులు, నేతలు సైతం ఆయన మద్దతు పలకడం లేదు. దశాబ్దాల రాజకీయ మిత్రత్వం ఉన్న నేతలు కూడా కనీసం ఆయన్ను పలకరించడం లేదు. మోత్కుపల్లిని కలిస్తే ఎలాంటి వార్తలు గుప్పుమంటాయో అన్న భయంతో ఆయన్ను కలిసేందుకు ఎవరూ సాహసించడం లేదు. మోత్కుపల్లి తన బహిష్కరణకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. ఏపీలో పర్యటించి చంద్రబాబు బండారాన్ని బయటపెడతానని ప్రకటించారు. టీడీపీ ఓటమే లక్ష్యంగా ఏపీలో గ్రామాన తిరుగుతానని హెచ్చరించారు. దీంతో మోత్కుపల్లికి ఆంధ్ర నేతల నుంచి మద్దతు లభిస్తోంది. టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులు హైదరాబాదుకు వచ్చి మరీ ఆయన నివాసంలో కలిసి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. మోత్కుపల్లి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వెంటనే ఆయన్ను కాపు నేత ముద్రగడ పద్మనాభం కలిసి చర్చలు జరిపారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం మోత్కుపల్లి నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో పర్యటిస్తే పూర్తి సహకారం అందిస్తామని ముద్రగడ, విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. శత్రువుకు శత్రువు మిత్రువు అనే నానుడిని నిజం చేస్తూ టీడీపీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా మోత్కుపల్లికి బాసటగా నిలుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కారణాలేవైనా తెలంగాణ రాజకీయ నేతల నిరాధారణకు గురైన మోత్కుపల్లికి ఆంధ్ర నేతలు బాసటగా నిలుస్తుండటం ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే 2 ఆంధ్ర సీనియర్ నేతలు మోత్కుపల్లికి మద్దతు ప్రకటించగా భవిష్యత్తులో మద్దతు పలికే వారి సంఖ్య మరింత పెరుగుతుందంటున్నారు ఆయన అనుచరులు.